Right, welcome back to Big TV Digital Exclusive. సత్తెనపల్లి గ్రామంలో ఒక ఘోరణం చోటు చేసుకుంది. అందులో భార్యను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా లవర్తో కాపురం పెట్టాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బయటపడ్డ ఓ భర్త వ్యవహారం. ప్రియురాలితో సహజీవనం చేస్తుండగా డైరెక్ట్గా వెళ్లి పట్టుకుంది ఈ భార్య. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని భర్తపై దాడి చేసింది భార్య మరియు భార్య బంధువులు కూడా అక్కడికి వెళ్ళి దాడి చేశారు. అయితే 2 ఏళ్ల కిందట ఆకుల వాసుతో నవ్యశ్రీకి పెళ్లైంది. ప్లాస్టిక్ వస్తువులు అమ్మే వ్యాపారం చేసే వాసు బాబు పుట్టిన తర్వాత ముఖం చాటేసింది వాసుకి. అయితే బంధువుల అమ్మాయితో పారిపోయాడు వాసు. అప్పటి నుంచి భర్త కోసం వెతుకుతూనే ఉంది నవ్యశ్రీ. సత్తెనపల్లి ప్రియురాలతో కాపురం పెట్టాడని తెలుసుకుంది నవ్యశ్రీ. అయితే తెలియగానే భార్య రాకతో తప్పించుకున్నాడు. అంటే భార్యను చూడంగానే తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికి కూడా వాసుని పట్టుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో వెళ్ళి దాడి చేయడంతో వాసు ఎక్కడికి పారిపోలేకపోయాడు. ఆకుల వాసుపై నవ్యశ్రీ బంధువులు కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు వాసుని కూడా ఇప్పుడే తరలించారు. మరి దీని తర్వాత కీలక అంశాలు కూడా బయటపడనున్నాయి. ఆల్రెడీ పెళ్ళైన తర్వాత బాబు పుట్టిన తర్వాత లవర్తో కాపురం పెట్టడం ఏంటి అని కూడా చాలా చర్చానీయాంశంగా మారింది. ఇప్పుడైతే పోలీసులు అదుపులో ఉన్నారు వాసు. మరి ఆ విజువల్స్ చూస్తుంటే చాలా డిస్టర్బింగ్ విజువల్స్ లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ భార్యతో 2 ఏళ్ల కిందట పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత అక్కడ కాపురం భార్యతో చేయకుండా ఇంకొక లవర్తో పారిపోయి మరీ కాపురం పెట్టాడు అంటే ఏ విధంగా దాడి చేసి కొడుతున్నారు అన్నది అయితే మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ఎందుకంటే భర్త ఇలాంటి అన్యాయం చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళింది. అయితే ఫ్యామిలీ మేము ఉన్నాము అని చెప్పి ఆ భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కొడుతున్నారు. అయితే ఆ వీడియో కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అది ఎంత డిస్టర్బింగ్ విజువల్స్ అంటే ఆ బాబు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి అంటే ఆ పసి ప్రాణానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాకపోతే ఆపాలని చూస్తున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటేసారి దాడి చేస్తున్నారు. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి సాయి శంకర్ ఉంటారు. సాయి శంకర్, చెప్పండి. ఆల్రెడీ పెళ్ళై కూడా 2 సంవత్సరాలు అయిందంటున్నారు. మరి లవర్తో కాపురం పెట్టడానికి కారణాలు ఏమని తెలుపుతున్నాడు వాసు? అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సత్తెనపల్లి పట్టణంలో ఆకుల నవ్యశ్రీ అనేటటువంటి మహిళను ఆకుల వాసు అనేటటువంటి వ్యక్తి 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లినటువంటి సంవత్సర కాలం తర్వాత అంటే వాళ్ళిద్దరికి 8 నెలల బాబు కూడా జన్మించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా వాసు నవ్యశ్రీతోనే 1 year గా కాపురం చేయడం జరిగింది. తర్వాత మరి 1 year తర్వాత నుంచి జ్ఞానవీణ గాయత్రి అనేటటువంటి ఒక అమ్మాయి తన కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే బంధువులకు సంబంధించినటువంటి మరో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే క్లియర్ గా పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఆ అమ్మాయితో సహజీవనం చేస్తున్నారా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ గాయత్రితో కూడా గత సంవత్సర కాలంగా కూడా వాస్తు ఉంటున్నట్లు తెలుస్తుంది. ఈ సంవత్సర కాలంగా కూడా నవ్యశ్రీకి దూరంగా ఉంటూ ఆ గాయత్రితో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళంతా కూడా సంవత్సర కాలంగా కూడా వాసు గురించి కూడా ఆచూకీ కోసం కూడా ఇటు నవ్యశ్రీ కుటుంబ సభ్యులు అదే విధంగా వాసు కుటుంబ సభ్యులు కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ రాలేదు. కానీ నిన్న నైట్ మాత్రం సత్తెనపల్లిలో ఒక గృహంలో ఉన్నారు అనే విధంగా కూడా పక్కా సమాచారం ఉండటంతో నవ్యశ్రీకి సంబంధించినటువంటి బంధువులంతా కూడా అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. చూసినటువంటి నేపథ్యంలో భర్త వాసు అదే విధంగా గాయత్రి మరో మహిళ ఎవరైతే ఉందో ఆ మహిళ ఇద్దరు అక్కడ ఉండడం గమనించారు. వెంటనే వారి పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే ప్రతిఘటించినటువంటి వాసు కూడా నవ్యశ్రీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఇరు వర్గాలకి సంబంధించి కూడా అనేక మంది గాయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకి సంబంధించి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఎవరైతే వాసుకు సంబంధించినటువంటి కొంతమందిని కూడా తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సత్తెనపల్లి పోలీసులు అయితే దీనిపైన విచారణ చేపడుతున్నారు. అసలు వాసు వీళ్ళిద్దరిని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది, నిజంగా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడా లేకపోతే భార్యని వదిలేసి గాయత్రి అనేటువంటి మహిళతో సహజీవనం చేయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి అనేటటువంటి మహిళకి వాసుకి
ఏదైతే బంధుత్వం ఉందో లేకపోతే వాళ్ళు గతంలోనే వాళ్ళిద్దరికి సంబంధం ఉన్నప్పటికీ కూడా నవ్యశ్రీని పెళ్లి చేసుకోవడం జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా సభ్య సమాజం అనేది తలదించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, తర్వాత మరో అమ్మాయితో సహజీవనాలు చేయడం, ఇవంతా కూడా కుటుంబ నేపథ్యాలను కూడా దెబ్బతీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా అనేక మంది చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అన్ని కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెళ్లి అనేటటువంటి బంధానికి విలువ లేకుండా పోతుందా సమాజం అనేది కూడా ప్రస్తుత సంఘటనలు చూస్తుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు నవ్యశ్రీని ఎందుకు విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి? ఆస్తి కోసమా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది కాబట్టి వాటన్ని కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఒకవేళ వాసు అనేటటువంటి వ్యక్తి అబ్బాయి కాబట్టి ఎలాంటి ఆలోచనలైనా ఉండొచ్చు, కానీ గాయత్రి ఒక మహిళ అయి ఉండి ఇంకో అమ్మాయితో పెళ్ళైనటువంటి అతనితో ఆమె ఏ విధంగా మరోసారి పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే సహజీవనం చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళ మరో మహిళకే అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేది కుటుంబ వ్యవస్థలకు మంచిది కాదు అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే అందరు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటనలో బంధువులంతా కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఇదంతా కూడా తీవ్ర కలకలం నేపథ్యంతో ప్రస్తుతం సత్తెనపల్లి పట్టణంలో ఇదైతే ఈ అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లక్ష్మి, మరి సాయి శంకర్ ఇప్పటికే 2 ఏళ్ల కిందట గాయత్రి కాకుండా ఇప్పుడు నవ్యశ్రీకి ఇంకా వాసుకు పెళ్ళైందని చెప్పారు. వాళ్ళకు ఒక సంతానం కూడా ఉంది. మరి ఇప్పుడు గాయత్రితో వివాహితర సంబంధం ఉంది కాబట్టి వీళ్ళకి ఏమైనా సంతానం కలిగిందా లేదంటే ఏమన్నా సమాచారం ఉందా దీని గురించి? ప్రస్తుతానికైతే వాసుకి గాయత్రికి మధ్య మాత్రం ఎలాంటి పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి లేదనే విధంగా తెలుస్తుంది. ఓన్లీ నవ్యశ్రీతో మాత్రమే వాసుకి 8 నెలల బాబు ఉన్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తుందండి. గాయత్రికి ఉన్న వాసుకి మధ్య మాత్రం ఎలాంటి పిల్లలు లేరు. వాళ్ళు సహజీవనం చేస్తున్నారా లేకపోతే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారా లేకపోతే వాళ్ళు ముందుగానే అంటే నవ్యశ్రీ కంటే ముందే గాయత్రితో ఏమైనా సంబంధం ఉందా, దాన్ని దాచిపెట్టి నవ్యశ్రీని పెళ్లి చేసుకోవడం జరిగిందా అనే సంగతి కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న అకస్మాత్తుగా వెంటనే ఈ దాడులు జరగడం వెంటనే వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి కొంతమందిని అదే విధంగా గాయపడిన వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ దీనిపైన అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. కొంత క్లారిటీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఈ అంశాలపైన పరిశీలించి ఎలాంటి పరిస్థితి ఉంది అనే దానికి సంబంధించి కూడా చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య అయితే అసలు ఏం సంబంధం ఉంది, వాళ్ళిద్దరు ఎలాంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు అనేది కూడా గాయత్రి వాసు మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మరి ఆమె నిజంగానే పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంది, వాసు కుటుంబ సభ్యులకి తెలిసి అతను పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇంట్లో కూడా తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా లేకపోతే అసలు పెళ్లి చేసుకోకుండానే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాషిక్. ఎస్, అయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బయటపడింది ఒక భర్త వ్యవహారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రియురాలితో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా భార్య అయితే వెళ్ళి పట్టుకుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని భర్తపై దాడి కూడా చేశారు. ఎస్, వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు కూడా వెళ్ళారు. అయితే భర్త పైన అక్కడే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా 2 ఏళ్ల కిందట ఆకుల వాసుతో నవ్యశ్రీ అనే అమ్మాయికి పెళ్ళయింది. ప్లాస్టిక్ వస్తువుల అమ్మే వ్యాపారం చేసే వాసు బాబు పుట్టిన తర్వాత ముక్కును చాటేశాడు. అయితే బంధువుల అమ్మాయిలతో పారిపోయాడు అని కూడా సమాచారం అందింది. మరి వాసు అప్పటి నుండి కనిపించడం లేదు అని చెప్పి భర్త కోసం చాలా రోజుల నుంచి వెతుకుతూనే ఉంది ఈ నవ్యశ్రీ అనే భార్య. అయితే సత్తెనపల్లిలో ప్రియురాలతో కలిసి కాపురం పెట్టాడని తెలుసుకుంది నవ్యశ్రీ. మరి ఆ సమాచారం అందిన తర్వాత వెంటనే వాళ్ళ బంధువులతో కలిసి అక్కడికి రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకుందామనే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడే ఉన్నారు. సో భార్య రాకతో తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు వాసు. ఎందుకంటే అప్పుడు కూడా దొరికిపోయాను, ఇప్పుడు ఎలా తప్పించుకుందామని చూశాడు తప్ప ఏం జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అసలు ఇలాంటి దరిద్రపు ఆలోచన ఎందుకు వచ్చింది అని కూడా తెలియట్లేదు. అయితే ఆకుల వాసుపై నవ్యశ్రీ బంధువులు కూడా దాడి చేసినట్టు కనిపిస్తుంది. మనం
డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి అయితే ఇప్పుడు వాసుని తరలించారు. దాని తర్వాత అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ 2 ఏళ్ల కిందట పెళ్ళి అయింది కూడా, దాని తర్వాత కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ నవ్యశ్రీతో అంటే లవర్తో కాపురం పెట్టాల్సిన అవసరం ఏముంది, అసలు నవ్యశ్రీకి వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళయింది విషయం తెలుసా తెలీదా, అసలు నవ్యశ్రీ ఇంకా వాసు ఇద్దరు భార్యాభర్తలు అన్న విషయం గాయత్రి అనే అమ్మాయికి తెలుసా, లేదంటే మళ్ళీ మోసం చేస్తున్నాడా వాసు అన్న దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరి విచారణ అనంతరం ఏ విషయాలు ఎక్కడి నుంచి ఇదంతా మొదలైంది, అసలు ఇంటెన్షన్ ఏంటి, అసలు ఏం జరగబోతుంది అన్న దీనిపైన అసలు క్లారిటీ రావాలంటే విచారణ అనంతరం పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. అయితే దాని గురించి అయితే మనం వేచి చూద్దాం. What